అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో జొన్నలతో ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ జొన్నలతో ఇడ్లీ మనకు ఆరోగ్యపరంగా అండ్ బలానికి చాలా మంచిది. అందుకు ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు ఈ జొన్నలతో ఇడ్లీ ఈజీగా ఇంట్లో ఉన్న పదార్థాలతో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. జొన్న ఇడ్లీ కోసం ఒక వెడల్పాటి ఒక గిన్నె తీసుకోండి. ఆ గిన్నెలో నేను చిన్న సైజు కప్పు తీసుకుంటున్నాను. ఈ చిన్న సైజు కప్పు ఒక కప్పు మినపప్పు తీసుకోవాలి. చూడండి, ఒక కప్పు మినపప్పు. ఒక కప్పు మినపప్పుకి 2 కప్పుల జొన్నలు వేసుకోండి. 2 కప్పుల జొన్నలు తీసుకోవాలి. వీటిని వాటర్ నీళ్లు పోసుకొని 2 టైమ్స్ శుభ్రంగా వాటర్తో కడిగేసుకోవాలి. నిండుగా వాటర్ వేసుకొని 2 టైమ్స్ కడగాలి. ఇందులో డస్ట్ అనేది లేకుండా ఒకసారి అంతా ఇలా వాటర్లో కడిగేసుకొని మళ్ళీ నిండుగా వాటర్ వేసుకొని ఒక 8 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ జొన్న ఇడ్లీ మాత్రం తప్పకుండా ట్రై చేయండి, ఎందుకంటే ఇది మనకు ఆరోగ్యపరంగా చాలా మంచిది, బలం. అందుకోసం మీరు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. ఇప్పుడు నిండుగా వాటర్ వేసుకొని ఒక 8 అవర్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. 8 అవర్స్ తర్వాత మనం మినపగుండ్లు కాకుండా మినపప్పు తీసుకున్నాం కదా. 8 అవర్స్ తర్వాత మనకి ఈ పొట్టు అనేది సపరేట్ అవుతుంది. ఇప్పుడు మనం శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకొని ఈ మినపప్పు పొట్టు అంతా క్లీన్ చేసుకోవాలి. ఇలా పొట్టు లేకుండా శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ మినపప్పుని ఒక మిక్సీ జార్ తీసుకోండి. దాంట్లో ఈ మినపప్పుని మరియు జొన్నలు మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మొత్తాన్ని మిక్సీ జార్లోకి వేసుకోండి. వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పప్పు జొన్నలు వేసుకున్న తర్వాత ఇందులో 1/2 టీ గ్లాస్ వరకు చిన్న టీ గ్లాస్ సగం వరకు వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత మూత వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసుకొని 8 to 10 అవర్స్ వరకు 8 నుంచి 10 గంటల వరకు ఒక రాత్రంతా పులియబెట్టుకోవాలి. మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒకవేళ పిండి అనేది గట్టిగా ఉంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తూ మీరు మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మూత వేసుకొని ఒక 8 గంటల నుంచి 10 గంటల వరకు పక్కన పెట్టుకుందాం. 10 అవర్స్ తర్వాత ఒక నైట్ అంతా పక్కన పెట్టుకున్న తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, మనకు పిండి అనేది మంచిగా పులిసి పొంగింది. ఇప్పుడు ఇందులో మనం 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇది అంతా కలిసేలా మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోండి. మనకు ఆల్రెడీ పిండి అనేది లూజ్గానే ఉంది కాబట్టి ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ మీకు పిండి అనేది కొంచెం గట్టిగా ఉంటే కొంచెం లైట్గా కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి పిండి మొత్తం కలిసేలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఇడ్లీ పాత్ర తీసుకోవాలి. ఇడ్లీ పాత్రలో అడుగును 2 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. 2 గ్లాస్ వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఇడ్లీ పాత్ర తీసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్లు తీసుకోండి. ఆ ఇడ్లీ ప్లేట్లలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ను మనం ఇడ్లీ వేసుకునే ప్లేస్లో మొత్తం ఆయిల్ని అంటించుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మనకి ఇడ్లీ అనేది ప్లేట్కి అతుక్కోకుండా చాలా ఈజీగా వచ్చేస్తుంది. కాబట్టి
ఓకే, ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇడ్లీ పిండిని ఈ ప్లేట్లలో కొంచెం కొంచెం వేసుకోవాలి. మనకు సాధారణ ఇడ్లీతో పోలిస్తే ఈ ఇడ్లీ మనకు హెల్త్కి చాలా మంచిది. ఎక్కువ జొన్నతో ఇడ్లీ తినడానికి ట్రై చేయండి. ఈ విధంగా అన్ని ప్లేట్లలో పిండి వేసుకోవాలి. అన్ని ప్లేట్లో పిండి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ పైన ఇంకొక ప్లేట్ పెట్టి మనం ముందుగా వాటర్ పోసుకొని పెట్టుకున్న గిన్నెలోకి వేసుకోండి. ఇలా పెట్టుకొని మూత పైన వేసుకొని ఇప్పుడు 3 నుంచి 4 నిమిషాల వరకు మనం ఉడికించుకుంటే ఇడ్లీ రెడీ అవుతుంది. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్ర స్టవ్ మీద పెట్టి మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టండి. హై ఫ్లేమ్లో పెట్టి ఒక 3 నిమిషాలు ఉడికించుకుంటే మనకి ఇడ్లీ రెడీ అవుతుంది. 3 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము. ఓకే, మనకి ఇడ్లీ అనేది ప్రిపేర్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 1 మినిట్ వరకు ప్లేట్స్ అనేవి బయటికి తీసి ఒక 1 మినిట్ వరకు పక్కన పెట్టుకోవాలి. 1 మినిట్ తర్వాత ఈ జొన్నలతో చేసిన ఇడ్లీలను మనం ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫైనల్గా మనకు వేడివేడిగా జొన్న ఇడ్లీ రెడీ, జొన్నలతో ఇడ్లీ రెడీ. ఈ రెసిపీ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.